మీ స్మార్ట్ ఫోన్లోని యూఎస్బీ టైప్ సి పోర్ట్ కేవలం ఛార్జింగ్ కోసం మాత్రమే కాదు, మీరు దీన్ని మరో 5 విధాలుగా కూడా ఉపయోగించవచ్చు. ఈ పద్ధతులు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీరు మీ ఫోన్ను అనేక ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. నేడు లాంచ్ అయిన దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లు యూఎస్బీ టైప్ సి పోర్ట్తో వస్తున్నాయి. ఈ యూఎస్బీ వేగవంతమైన ఛార్జింగ్కు మాత్రమే కాకుండా వేగవంతమైన డేటా బదిలీకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మీ ఫోన్లోని యూఎస్బీ టైప్ సి పోర్ట్ను ఉపయోగించగల 5 ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది స్టోరేజ్ పరికరం. మీరు యూఎస్బీ టైప్ సి పోర్ట్తో మీ స్మార్ట్ ఫోన్ను శక్తివంతమైన స్టోరేజ్ పరికరంగా ఉపయోగించవచ్చు. యూఎస్బీ టైప్ సి ఓటీజీ ఫీచర్ని ఉపయోగించి మీరు దానిని పోర్టబుల్ హార్డ్ డ్రైవ్గా కూడా ఉపయోగించవచ్చు. మీరు పోర్ట్ను కేబుల్ లేదా పెన్ డ్రైవ్కు కనెక్ట్ చేయడం ద్వారా డేటాను బదిలీ చేయవచ్చు. మీ ఫోన్ నుండి మీ ల్యాప్టాప్కు డేటాను బదిలీ చేయడానికి మీరు ఈ పోర్ట్ను ఉపయోగించవచ్చు. ఇక రెండవది పవర్ బ్యాంక్గా ఉపయోగించడం. ఈ రోజుల్లో చాలా స్మార్ట్ ఫోన్లు రివర్స్ ఛార్జింగ్కు మద్దతిస్తున్నాయి. రివర్స్ ఛార్జింగ్తో మీరు మీ ఫోన్ నుండి మరొక ఫోన్ లేదా పరికరాన్ని ఛార్జ్ చేయవచ్చు. దీనికోసం మీకు టైప్ సి నుండి టైప్ సి కేబుల్ అవసరం. ఈ కేబుల్ మీ ఫోన్ నుండి మరొక ఫోన్, ఇయర్ బడ్లు, నెక్ బ్యాండ్ మొదలైన వాటిని ఛార్జ్ చేయడంలో మీకు సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మీరు మీ ఫోన్ను పవర్ బ్యాంక్గా కూడా మార్చవచ్చు. మరొక ఉపయోగం స్ట్రీమింగ్ పరికరంగా వాడడం. మీరు మీ స్మార్ట్ ఫోన్ని యూఎస్బీ టైప్ సి పోర్ట్కు స్ట్రీమింగ్ పరికరాన్ని కనెక్ట్ చేయవచ్చు. ఈ స్ట్రీమింగ్ పరికరం మీ ఫోన్ను మీ టీవీకి స్ట్రీమ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ మొబైల్ నుండి ఫోటోలు, వీడియోలను పెద్ద స్క్రీన్పై వీక్షించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ఫోన్ను మినీ ల్యాప్టాప్గా మార్చడం. మీరు టైప్ సి పోర్ట్ని ఉపయోగించి మీ ఫోన్కు కీబోర్డ్, మౌస్కి కనెక్ట్ చేయవచ్చు. ఇది మీ ఫోన్ను మినీ ల్యాప్టాప్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్లు డిఈఎక్స్ ఫీచర్ను కలిగి ఉంటాయి. ఇది మీ ఫోన్ ఇంటర్ఫేస్ను పీసీ లాగా చేస్తుంది. మీరు ఈ పోర్ట్ ద్వారా కీబోర్డ్ లేదా మౌస్కు కనెక్ట్ చేయవచ్చు.